కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. తొలి విడతగా 1 లక్ష లోపు ఉన్న రైతులకు రుణమాఫీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రేవంత్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఒకటైన రైతు రుణమాఫీకి ముందడుగు వేసింది. అందులో భాగంగానే రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోనూ రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడుతూ మొత్తం 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 6.98 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. ఆర్థిక శాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసిందన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ అమలు చేస్తామని 5 ఏళ్లు కాలయాపన చేసిందని, ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదన్నారు. రైతు డిక్లరేషన్లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు. ఇంతకు ముందు చెప్పినట్లుగానే ఈ నెలాఖరు నాటికి 1.5 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని, పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ ఉంటుందన్నారు. కుటుంబాన్ని నిర్ధారించేందుకే రేషన్ కార్డు ప్రమాణికమని, రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్ కార్డులు లేవని, అందుకే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పులు చేసిందని, దీనికి ప్రతి నెల 7,000 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. జీతాలు పింఛన్ల కోసం 5,000 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు రేవంత్. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే వివిధ పథకాల కోసం 29,000 కోట్లు ఖర్చు చేశామని, ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించామని, మొత్తం 3 విడతల్లో 31,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.